కడప జిల్లా ఇడుపులపై ట్రిపుల్ ఈ3, ఈ4 విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు ఈ3 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఇడుపులపై ట్రిపుల్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఘర్షణను సద్దుమణిగించారు. ఈ4 విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఈ3 విద్యార్థులు పోలీసులకు ట్రిపుల్ అధికారులకు విన్నవించారు. మీలో ఓవర్ యాక్షన్ చేసినా మీ లిస్ట్ వస్తుంది, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినా వాళ్ళ లిస్ట్ వస్తుంది. కేసులు అవుతాయి, ఇబ్బంది పడతారు. చేసే పని మేము చేస్తాం. పక్క లీగల్గా మేము ఏం యాక్షన్ ఇవ్వాలి అవన్నీ చేస్తాం. ఎవరెవరి మీద అది జాబ్, అది ఉద్యోగం మాది. అది ఎందుకు పనికిరా అది చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చదువు చదివినా ఒక్క బ్లాక్ ఉంటామో ఎవడెవడు ఏం చేసినటువంటిది అన్నీ కూడా మీకు అందరికీ డిసిప్లిన్ యాక్షన్ కూడా క్రిమినల్ యాక్షన్ ఒకటే కాకుండా డిసిప్లినరీ యాక్షన్ కూడా మేము రికమెండ్ చేసి పంపిస్తాం అందరి మీద. అది కూడా చెప్తున్నాం. పక్కా ఇన్స్టిట్యూషన్ ఇది. పోలీసులు మిమ్మల్ని రౌడీ లెక్కనే ట్రీట్ చేస్తాం. మేము విద్యార్థులము స్టూడెంట్ల లెక్కన బిహేవ్ చేసి స్టూడెంట్ లెక్కన చూస్తాం. మీరు దాని లిమిట్ దాటితే మీ కర్మ అంతే. మీరు విద్యార్థుల లెక్కన బిహేవ్ చేస్తే బాగుంటుంది. దీనిపైన ఎవరు ఏం యాక్షన్ చేసినా ఇబ్బంది పడతారు అనవసరంగా. మాకేముందా, తెల్ల పేపర్ నెల చేస్తాము. రేపు ఎడ్యుకేషన్కి ఎవడు కూడా రేపు ఉద్యోగాలకి ఏ ఉద్యోగానికి పనికిరాడు. ఆ కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఎవడు కూడా చెప్తానా. పక్కా రిపోర్ట్లు నోట్లు ఉన్నాయి కదా అందరికీ. ఆ లెక్చరర్స్ మీ దగ్గర ఉన్నారు కదా, వస్తున్నారు కదా, హాస్టల్కి వస్తారు, క్లాసుల్లో ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మొత్తం అంతా చెప్పండి. ఇంత అవసరం వస్తుందా? మా సీనియర్ ఆఫీసర్లు, మీ సీనియర్ ఆఫీసర్లు మేము వచ్చి మేము అన్యాయం చేయాల్సినంత అవసరం వచ్చిందా?